ఈ 5 సంవత్సరాల కాలంలో సుమారు 25 కోట్ల రూపాయలు అభివృద్ధి నిధులు, జీవీఎంసీ అభివృద్ధి నిధులతో ప్రజలు ఇచ్చిన ఏదైతే కౌన్సిల్ సమావేశంలో గలవిప్పమని ప్రజా సమస్యలకు శాశ్వత పరిష్కారం చేయమని ఒక అవకాశం ఇచ్చి ఉన్నారు. ఆ ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే విధంగా ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా ప్రజల తాలూకా నమ్మకాన్ని, విశ్వాసాన్ని చూరగొనే విధంగా ప్రతి ఒక్క ఏదంటే ప్రజా సమస్యలు ఏవైతే ఉన్నాయో మౌలిక వసతులు జీవీఎంసీ తరపు నుంచి ఒక వార్డు కార్పొరేటర్ ఏ విధంగా అయితే మౌలిక వసతులు కల్పించాలో, త్రాగునీరు కానివ్వండి, అలాగే యూజీడీ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వర్క్ కానివ్వండి, అలాగే కాలువలు కానివ్వండి, వీధి రోడ్లు కానివ్వండి, వీధి దీపాలు కానివ్వండి, ప్రతిదీ కూడా ప్రజలకి మౌలిక వసతులు కల్పించడంలో నిర్విరామంగా 5 సంవత్సరాలు కూడా కృషి చేశానని చెప్పేసి ఈ మీడియా ద్వారా మీకు తెలియజేసుకుంటూ, ఆయిల్ మిల్ రోడ్ లో సీసీ రోడ్డు సుమారుగా 45 లక్షల రూపాయలతో సీసీ రోడ్లు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే అరటిపల్లి సందు రోడ్డు ఏదైతే ఉందో ఆ రోడ్డు మొత్తం కూడా సీసీ రోడ్డు 20 లక్షల రూపాయలతో ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే నీలమ్మ అమ్మవారి టెంపుల్ ఆపోజిట్ లో కూడా ఇన్నర్ రోడ్స్ సీసీ రోడ్లు వేయడం జరిగింది. అలాగే ఉడియాడ్ స్ట్రీట్ లో సీసీ డ్రైన్స్ 20 లక్షల రూపాయలతో జీవీఎంసీ అభివృద్ధి నిధులతో ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే సిబిఎం స్కూల్ బ్యాక్ సైడ్ ఏదైతే రోడ్స్ ఉన్నాయో ఆ రోడ్స్, డ్రైన్స్ రెండు కలిపి ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే వెలంపేటలో ఉన్న ఇన్నర్ రోడ్స్ అండ్ డ్రైన్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే పండా వీధి సీసీ రోడ్స్ అండ్ సీసీ డ్రైన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే దుర్గమాంబ టెంపుల్ ఏదైతే ఉందో రామకృష్ణ జంక్షన్ వరకు బ్లాక్ ట్యాప్ రెడ్ డబుల్ లేయర్ వేయించడం జరిగింది. అలాగే ప్రసాద్ గార్డెన్ ఇన్సైడ్ కమ్యూనిటీ హాల్ కానివ్వండి, అలాగే కల్లుపాకల అంగన్వాడీ బిల్డింగ్ కానివ్వండి, లక్ష్మీనగర్ సేవా సంఘంలో ఇన్సైడ్ సీసీ డ్రైన్స్, అలాగే గణేశ్వర పాఠశాల కాంపౌండ్ వాళ్ళు, అలాగే పూర్ణ మార్కెట్ రిపేర్ వర్క్ దగ్గర 60 లక్షల రూపాయలతో పూర్ణ మార్కెట్ రిపేర్ వర్క్ చేయడం జరిగింది. అలాగే కేరళ భవన్ నుంచి మేదర్ వీధి వరకు కూడా మళ్ళీ సీసీ రోడ్ వేయడం జరిగింది. అదే విధంగా శ్రీ కాంతి దియారు దగ్గర నుంచి ఆపోజిట్ వీటి రోడ్ కూడా వేయడం జరిగింది. అలాగే ఎస్ఎల్ కెనాల్ రిపేర్ వర్క్, ఎందుకంటే ఈ విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గం మొత్తానికి ముంపు ప్రాంతం మా ప్రాంతం పైన 29, 30, 36, 37 ఈ పైన ఏదైనా రైన్ వాటర్ కానివ్వండి, డ్రైన్ వాటర్ కానివ్వండి, యూజిటీ వాటర్ కానివ్వండి త్రూ మా 35వ వార్డు నుంచి మనకి సీసీ ఎస్ఎల్ కెనాల్ కి వెళ్ళడం జరుగుతుంది. ఈ ఎస్ఎల్ కెనాల్ అన్నది రిపేర్ ఉండడం వల్ల మొన్న రైన్ వాటర్ కూడా అంత వర్షాల్లో కూడా ఎస్ఎల్ కెనాల్లోకి వెళ్ళడం జరిగిందని చెప్పేసి మీకు తెలియజేస్తా ఉన్నాను. అలాగే అన్నా క్యాంటీన్ రిపేర్ వర్క్ చేయడం జరిగింది. అలాగే డాల్ఫిన్ నుంచి కూడా సిఆర్ జంక్షన్ వరకు కూడా బీటీ రోడ్ వేయడం జరిగింది. అదే విధంగా బీటీ రోడ్ అదే సిఆర్ జంక్షన్ నుంచి ఎస్విటి టీ స్టాల్ టౌన్ కొత్త రోడ్ వరకు కూడా వేయడం జరిగింది. రాము మటన్ షాప్ దగ్గర నుంచి కానివ్వండి, స్టేడియం చుట్టూ కానివ్వండి, పోస్ట్ ఆఫీస్ రోడ్డు కానివ్వండి, ఇవన్నీ కూడా బీటీ రోడ్లు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే సుమారుగా 5.5 కోట్ల రూపాయలు పెట్టి స్టేడియం ఇందిరా ప్రియదర్శిని మున్సిపల్ స్టేడియం కూడా సుమారుగా 5.5 కోట్ల రూపాయలు పెట్టి ఏర్పాటు చేయడం జరిగింది. 5 సంవత్సరాల పదవిని కూడా ఒక బాధ్యతమైన పదవిగా ప్రజలందరికీ కావాల్సిన మౌలిక సదుపాయాలన్నీ కూడా ఏర్పాటు చేయడానికి నేను నిర్వహంగా కృషి చేశానని చెప్పేసి మీ అందరికీ కూడా తెలియచేయడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.